ఐదు పార్టీ మారిన ఒకటే పార్టీ మారిన ఐదు నా బ్లడ్ తెలంగాణ ఫోరం చైర్మన్ తెలంగాణ ఫోరం ప్రజాప్రాంత ఫోరం చైర్మన్ గా పనిచేసిన మా కేసీఆర్ గా అందరూ తెలుసు నా గురించి. గౌరవం ఇచ్చింది కదా, నేను వారిని కూడా గౌరవిస్తున్నాను. ఇస్తున్నాను నేను ఎందుకంటే వారికి చాలా గౌరవిస్తాను నేను. గౌరవం మీకు తెలియదు. మా జిల్లా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ పార్టీ అందరూ అయ్యే నాయకుడు అడిగాడు నా గురించి చెప్తాను. సరే గారు, ఇప్పుడు ఒకవేళ సురేఖ మీద చర్య తీసుకుంటే అది మరి బీసీలకు వ్యతిరేకమన్న మెసేజ్ పోదా? అది హైకమాండ్ చూస్తుంది. బీసీలా ఎస్సీలా మైనార్టీలా అది నేషనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇండిపెండెంట్ పార్టీ, అది జాతీయ పార్టీ. అది నేషనల్ పార్టీ కింద ఎన్నో రకాల సందర్భాలు ఉంటాయి. ఈక్వల్స్ ఉంటే వాళ్ళు చూస్తారు అక్కడ. ఇక మనం చూసేది కాదు, లోకల్ గా మేము చూసేది కాదు, పీసీ కూడా చూడదు. ఓకే, ఇప్పుడు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో మీరు కూడా ఉన్నారు. నేను ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు దానిలో మరి అందరు రాలేదు, 16-17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు అంటారు, మిగతా వాళ్ళు రాలేదు అని అంటారు. బ్రదర్ అట్లా కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరో ఫోన్ చేసి పిలిచింది కాదు ఇది. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ గౌరవం ఉన్నా అప్పుడు ఆటోమేటిక్ వచ్చి జనే మాట్లాడలేం మేమందరం కూడా. ఓకే, తెల్లారి కూడా 10 మంది వచ్చి ఎవరు పిలిచి 10 మంది మేము పిలిచినాం. నేను వరంగల్ ఉన్నా, రాజేంద్ర మేమందరం వరంగల్ ఉన్నాం. మరి అప్పటిదప్పుడు ఎట్లా గ్యాదర్ అయినారు 16 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ? టీఎల్పీ అయితే హైదరాబాద్ లో ఉన్న కామన్ మాకు అంత అలవాటు. అది పార్టీ ఆఫీస్ కలిసి 4:30 రకమైన టీ తాగి వచ్చుతాం. ఇప్పుడు మీరంతా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కానీ బీజేపీ ఎవరైనా కాదు, సిఎల్పీ పోతారు, మాట్లాడి వస్తారు. ఇప్పుడు వరంగల్ జిల్లాకు ఎమ్మెల్యేలకు కొండా సురేఖ, కొండా మురళికి కూడా గతంలో ఇష్యూ అయింది. అప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇష్యూ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఎందుకు పడట్లేదు? వీళ్ళందరితో ఎందుకు శత్రుత్వం అని వాళ్ళు నేర్చుకోవాలి. జిల్లా మంత్రిలో జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరినీ కూడగట్టుకుని ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలి. బాధ్యత మంత్రి కాదా లేకుంటే ఎమ్మెల్యే? అంటే మంత్రిని ఓరుస్తలేరు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటున్నారు. ఒక మాట ఏంటారండి, ఒక మంత్రిని ఎమ్మెల్యేలు గౌరవించకపోవడం తప్పది. వాళ్ళు పిలితే వారి మీద నీకు నమస్కారం పెడితే నమస్కారం, నువ్వు ఇవ్వడం అంటే నేను ఇవ్వడం అంటాం. ఇచ్చి పూసుకున్న మర్యాద కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని అయ్యే పార్టీ అని ఉంటది. చిన్న పెద్ద కానీ రాజకీయంగా ఎవరు పెద్దోళ్ళన్నా చిన్న చిచ్చి పుచ్చుకు అన్న నమస్కారం, అన్న నమస్కారం, అక్క నమస్కారం, అక్క తమ్మి నమస్కారం అంటారు. ఆ కల్చర్ వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కరితో కలిసేనే. ఏ పార్టీ వస్తే అక్క సంవత్సరాలు చేసినట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పుడు రోషయ్య గారు తిట్టిపోయి రోషయ్య గారు విన్నారు కదా మీరు ఏబిఎన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు. నీ ముఖం చూడప్పుడు ఒక ముఖ్యమంత్రి నీ ముఖం చూడటం ఏమంటే అంటే చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే తిట్టచ్చు కదా. సోనియా గాంధీ తిట్టే మానవులు వీళ్ళండి. ఇలా సోనియా గాంధీ అంటే అభిమాన ప్రేమంటాను. సోనియా గాంధీ దయ్యం అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని లేదా? దయ్యం అని లేదా రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీని దయ్యం వేరే పార్టీలో కదా, వేరే పార్టీలో ఉన్నప్పుడు. బ్రదర్ మీరు వీళ్ళ గురించి అడిగారు కానీ స్థానికంగా ఉన్నా, నేను స్థానిక తెలుసు నాకు. నేను కూడా 48 సారే గారు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా సురేఖ గాని కొండా మురళికి గాని వాళ్ళకి బలం లేదంటారా? దీనివల్ల వరంగల్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదా ఒకవేళ తొలగిస్తే? వాళ్ళకు ఒక వరంగల్ జిల్లా గారు ఉమ్మడి రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న మాస్ లీడర్ వాళ్ళు. అందుకే ఒక సొంత పార్టీ పెట్టుకుని వాళ్ళు గ్రూప్ ఒక 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి. వాళ్ళు ఒక 10 మంది గెలిపించుకుంటే వాళ్ళు చాలా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్. సొంత పార్టీ పెట్టమంటారా? సొంత పెట్టుబడి లేవుంటే పవన్ కళ్యాణ్ జననేతలుగా వాళ్ళ జనగా మళ్ళీ లేవుంటే ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ జననేతలుగా ఆన్లైన్ అవుతాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పంపించేయాలని డిసైడ్ అయినారు. బీజేపీ అంటాను కదా బీసీ సీఎం బీసీ అలా చేసి బీసీ సీఎం కమ్మా 10 మంది సొంతం గెలిపించుకొని ఎవరు కాదు వాళ్ళ బలం లేదు అనలేదు కదా. నేను అంత అంత నేను రాజకీయ కల్చర్ తో పెరిగిన బాపతి గారు. నేను సామాన్య కార్యకర్తను పెద్ద నేను దొరలు కాదు రెడ్డి కాదు వాళ్ళ లెక్క పెద్ద అది కాదు. నేను చాలా స్మాల్ కార్యకర్త. నేను వాళ్ళంత స్థాయి మనిషిగా చాలా చిన్న వాళ్ళ కింద. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉన్న లీడర్లు వాళ్ళు చెప్తే ఒక 10,000 మందికి 1,00,000 మంది జమ అయితే ఒక ఫోన్ మీదనే. మేము వెళ్తే ఒక 5 గతి రారు.
మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు? అట్లా కాదు, మీరు 2011లో మీరు కూడా మంత్రి కాదు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు? తక్కువ బలం కాదు, కాంగ్రెస్ బలం అది. ఏదైనా కాంగ్రెస్ బలంతో గౌరవ ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్లెస్సింగ్, సోనియా గాంధీ బ్లెస్సింగ్ రజకుల నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా అయినారు. అట్లా మీరు తక్కువ చేసుకోవద్దు. అది వేరన్నా, అది ఎమ్మెల్సీ రెండు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆ విషయం చెప్పినారు. కేసీఆర్ కాదు అంటే కాంగ్రెస్ లోనే 2 సార్లు గెలిచారు కదా, 3 సార్లు గెలిచారు. 99, 2004, 2009 3 సార్లు గెలిచారు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ లో నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ సారన్న లాంటి నాయకులందరూ కూడా గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారే. గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు. ఎందుకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చింది? కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో మంత్రిగా ఉన్నారు ఆయన. కాంగ్రెస్ కూడా మంచి గౌరవం ఇచ్చింది. తెలంగాణ ఫోరం చైర్మన్ చేశాను నేను. అవును, కేసీఆర్ గారు మా అన్నాను అని చెప్తాను నా గురించి. ఏం చేస్తాను సార్? ఇప్పుడు కాదండి, కొండా సురేఖను మీరు పార్టీ నుంచి పంపించడానికి అయితే రెడీ అయిపోయినారు. మేము రెడీ కదండి, వాళ్ళకే వాళ్ళు పెట్టుకో రెడీ. ఎవరు పంపలేరు, వాళ్ళకే వాళ్ళు పోతున్నారు. అంటే మల్టిపుల్ ఇష్యూస్ అవుతున్నాయి కదా మీతో. ఒక మాట ఏంటారా బ్రదర్, కొంతమంది పెద్దలు ఏమంటారు కదా, రాజకీయాల్లో నో మర్డర్స్ నో సూసైడ్స్ అని అంటారు. రాజకీయ కల్చర్ అది. ఎవరెవరిని మర్డర్ చేయరు, వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఓకే, ఇది పద్ధతి కాదు అని ఖండం చేస్తే ఆమె ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు మీరు కానీ ఎవరు కానీ. ఈ డిబేటే లేదు ఇవాళ, మీకు శ్రమ పడేది లేదు. ఇంతమంది కూర్చుండి టెలికాన్ఫరెన్స్ మన ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేది వీలే లేదు. ఒక వర్డ్ నా బిడ్డ చేసి తప్పే అని. ఒక్క నిమిషం కాదు, ఇప్పుడు గనక నా బిడ్డ చేసింది తప్పు, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా అంటే ఓకేనా? అది పిసిసి వాళ్ళు ఏసీ వాళ్ళు చూస్తారు, నేను కాదు కదా, ఆ స్థాయి మనిషి నేను కాదు. అంటే మీరే అన్నారు కదా సస్పెండ్ చేయాలి, ఐ మీన్ వెళ్ళిపోవాలి పార్టీ నుంచి, బర్తరఫ్ చేయాలన్నారు కదా మీరు. ముఖ్యమంత్రిని పార్టీని డ్యామేజ్ గా మాట్లాడితే పార్టీని కొనసాగించాలనా? గతంలో కడియం శ్రీని తిట్టారు, కడియంలో వరంగల్ జిల్లా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మరి పరకాల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లా డిక్లేర్ చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. ఒక కాన్ఫరెన్స్ కి వచ్చిన అభ్యర్థిని స్ట్రెంథెన్ చేస్తే పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది కదా. క్యాడర్ కు మనం ధైర్యం కల్పించి చేయాలి కదా. ఎక్కడైనా కామన్ అది. అంటే ఇప్పుడు వరంగల్ ఈస్ట్ వచ్చి కాదండి, వరంగల్ ఈస్ట్ వచ్చి ఇప్పుడు నా బిడ్డ ఎమ్మెల్యే ఎట్లా ఏ స్థాయిలో అన్నాడు, ఏ హోదా ఉంది ఆయనకు? ఆయన అనడం వేరు, ముఖ్యమంత్రి అనడం వేరు కదా. కాదండి, ఈయన సిటీకి ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ పిసిసి అధ్యక్షుడు సమీక్షలో మాట్లాడిండు. పార్టీ ఎంకరేజ్ చేస్తారు జన కేడర్ ను పార్టీని. అది తప్పుగా మీరు అనుకుంటారు కదా, ఎక్కడైనా మాట్లాడతాడు. మన బాను ఎందుకు మనది నల్గొండ పోయినా అనలేదా? చెప్పండి మీరే, ఎక్కడ పోయినా అంటారు కామన్ గా. సంగారెడ్డి వెళ్ళలేదు, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేస్తారన్నారు టికెట్. రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన డిసైడ్ చేస్తే ఎక్కడ పోటీ చేయాలన్నాడు. అది తప్ప నాయకుడు ఆ ప్రాంతం పోయినప్పుడు ఆయన ఎక్కడ చెబితే మరి ఆయన లీడర్ కదా. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు ఏదో అడుగుతారట. శరత్ భాయ్ చెప్పనా సార్, నాకు ఒక్క విషయం చెప్పు సారే గారు. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ బయట పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. అసలు సహజంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఈనాడు కాంగ్రెస్ లో రక్షణ ఉందా? మీరు మీ అంతరాత్మ మీద, మీ హృదయం మీద చేసుకుని ఇలాంటి వాళ్ళు రక్షణ లేదు.